అందమైన చీర కట్టుకుని ఫైల్ పట్టుకుని మేడం రాగానే జిఎస్టీలు పెరిగాయి, ట్యాక్సులు పెరిగాయి అనగానే మన ఇండియా కోసం, నేషన్ కోసం మనం చెయ్యాలి ఏదన్నా అని చెప్పేసి అన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. బట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతుందా? మన హాస్పిటల్స్, హెల్త్ సిస్టమ్ ఏమన్నా మారుతుందా? రీసెంట్ గా రాజస్థాన్ లో ఒక రూఫ్ కూలిపోయి 8 మంది పిల్లలు చనిపోయారు. ఆ స్కూల్ రెనోవేట్ చేయట్లా. అక్కడ గవర్నమెంట్ ఎవరు, ఎమ్మెల్యేస్ ఎవరు, అంతా ఎవరు? గవర్నమెంట్ అఫీషియల్స్. డబ్బులు వచ్చి ఉన్నప్పటికీ 4 crores పైన, అయినా ఆ బిల్డింగ్ ఇంకా చేయించలేదు. ప్రతి పిల్లాడికి ఒక 10 లక్షలు మాత్రం అనౌన్స్ చేస్తారు, ఇచ్చేస్తాము అని చెప్పేసి. ఆ పిల్లల్లో ఒక న్యూటన్ ఉండొచ్చు, ఒక అబ్దుల్ కలాం ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరినీ మనం చంపేశాం కదా చేతులారా. మన నేషన్ ని మనమే వెనక్కి తీసుకెళ్తున్నాం కదా. ఆ పిల్లలకి ఒక 10 లక్షలు వాళ్ళ అమ్మ నాన్నకి ఇస్తే సరిపోతుందా? ఆ లైఫ్ కి ఎవరు బాధ్యతలు? గవర్నమెంట్ అఫీషియల్స్ తీసుకుంటారా? పొలిటీషియన్స్ తీసుకుంటారా? ఎటుపోతుంది మన ఇండియా? డెవలపింగ్ కంట్రీ అన్న ముద్రతోనే ఉండిపోద్ది. డెవలప్డ్ కంట్రీ అని ఎప్పుడు అనిపించుకునేది మన ఇండియా?